వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కథ చెబుతారా ఊకొడతాం అనే కార్యక్రమం సరూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించి విజేతలైన వారికి విక్టోరియా మెమోరియల్ హోమ్ స్కూల్లో ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహాయ కార్యనిర్వహణ అధికారి చతుర్వేదుల సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ విజయలక్ష్మి, ప్రోగ్రాం అసిస్టెంట్ గూడూరు హరినాథ్, ధర్మ ప్రచార మండలి సభ్యులు టి సురేందర్ పాల్గొని విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విఎం హోమ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్, సూపరింటెండెంట్ లక్ష్మీ పార్వతి, జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్ జాల సత్యనారాయణ, యాదయ్య గౌడ్, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు పి కృష్ణాధిరిశేషు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఇంజాపూర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ సిల్మా నాయక్, ఎల్బీ నగర్ హైస్కూల్ టీచర్ శ్రీదేవి, సరూర్ నగర్ హైస్కూల్ తెలుగు పండిట్ వెంకటేశం, ఎన్సీసీ టీచర్ కళావతి, విఎం హోమ్ ఇన్ఛార్జ్ టీచర్ మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీవితంలో ప్రతిదీ కూడా సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఐ సే యూ హావ్ టు డెవలప్ ద మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎప్పుడైతే నైతిక విలువలను మనం పెంపొందించుకొని వాటిని అవలంబిస్తూ మనం ముందుకు వెళ్తామో మన జీవితాలు ఒక మంచి బాటలో వెళ్తాయని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. ఈరోజు సార్ వాళ్ళు ఇవన్నీ ప్రతిజ్ఞలు చేసిన 24 మన చక్రాలకు సంబంధించినటువంటి దాని ప్రతి ఒక్క దానికి ఏదైతే వివరణ ఇచ్చినారో అవన్నీ కూడా మన జీవితానికి సంబంధించినటువంటివే. అవన్నీ సమృద్ధిగా మనం చేసినప్పుడే మేరా భారత్ మహాన్ అనేటువంటి నినాదానికి ఒక సంపూర్ణత ఇవ్వగలిగినటువంటి ఒక భారత సైనికులాగా, భావి భారత పౌరులాగా మనం ఉంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మరి ఈ సర్టిఫికెట్ ప్రధానోత్సవాన్ని చేయవలసిందిగా మనం ప్రిన్సిపల్ గారికి మరియు స్టూడెంట్స్ అందరికీ ధర్మచక్రం ఈరోజు మనం చెప్తున్నది దేని గురించి? ధర్మచక్రంలో 24 సూత్రాలు ఉన్నాయి. ఎవరికైనా ఇక్కడ వరకు తెలుసా? అది పాటిస్తున్నారా ఏమన్నా? అందులో 1, 2, 3 పాటిస్తున్నారా ఎవరన్నా? ఇక్కడ చెప్పండి. పాటిస్తున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి సూత్రాలని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. మనము చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ మిగతా వారిని కూడా మన దారిలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఇవన్నీ ఏర్పాటు చేసేటట్టు చేశారు. కాబట్టి ఈ ధర్మచక్రాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మనము అందరితో మన్ననలు పొందుతూ ఉండాలని చెప్పి ఆశిస్తూ, మీరందరూ భావి తరాలకు మీరే కాబట్టి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. జ్ఞానం చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. Morning to everybody
present here. I would like to thank the teachers and the respected elders who have arranged this set just for us, who has allotted their time to give us many of these achievements that we have achieved on the storytelling day. I would like to appreciate everybody who tried in this story. You done very well job. And I want to say something about the story I told that day. I told the story about Lord Karna and Parshuram. The story theme is about the student and the teacher love. I want to ask you one question. When the teacher in your class scolds you for something which you did, will you feel angry or will you think about it? Why the teacher has scolded me? Why the teacher scolded? I appreciate all members who have gave me the answer. But frankly, when a teacher scolds me or my class, I have heard that they were cursing a teacher, which is very disrespectful to the respected post. Teachers are the second person who wish our well after the parents. You know, when we get lot of marks in an exam, but parents will still say that if you have tried, you could have get more. Teachers are also the same. They'll appreciate us and they'll never be jealous. Of the achievement we have achieved. They always wish that my student should be the best. So, being a teacher is a respectful job. I know all of you know about Abdul Kalam sir, right? Yes. So Abdul Kalam sir once said, if you become an engineer, you can construct buildings. If you become an architect, you can help other people. Being a doctor, you can save lives. But when you become a teacher, you can make scientists, engineers, doctors and everyone. I can say that the person who listens to teacher, who follow the path of the teacher, becomes a great person like Abdul Kalam, Swami Vivekananda. You know Swami Vivekananda. He was clueless in his life. He was a knowledgeable person, but still clueless. When he met Ramakrishna Paramahamsa, he became a person who devoted his life for others. Many of the people considered themselves as the highest. Yes, I have this knowledge, I am the great. The overconfidence filled in us. But Swami Vivekananda is the most knowledgeable person. Still he says that this world is like an ocean and my knowledge is just a drop of the ocean. If he thinks his knowledge is just drop of the ocean, consider what is our knowledge in front of him. What are we in the part of the ocean? So we should respect teacher and also give them the love they deserve. And I would also say that today we have gathered here also for an event called related to Ashoka Chakra. We are following the 24 spikes of Ashoka Chakra, which signifies 24 virtues and 24 moral values, which we should implement in our own life. For example, one of the signifies friendship, the other love towards nation, and the other also signifies about our generosity towards other. We need not only to participate in the programs, not only participate in everything, but we need to also follow the virtues which are allotted to us. These teachers and respected elders are not only conducting programs for us, just that we could celebrate and get prizes, but also we need to say other 4 persons that the prosperity among the people of India will grow more. I would like to say one thing, that other nations have been more developed than India, but I want to say that India is still known as the Adi Guru, which means the greatest teacher of all the nations. Many Sanskrit, many literatures, many Upanishads were written about India, and not only us, many other country people are following our things. They're learning many other things from our culture, and they are even respecting our culture and heritage. If we think deeply about it, the culture and heritage we have is equal to a whole subcontinent. You know the difference between country and continent, right? The country has one type of landforms, one type of weather and all things, and the continent differs about the landforms, and all the climatic which are different type of soils, everything. So India is also known as the Indian subcontinent, which means India is equal to a continent. India has many different landforms compared to land. We can see Rajasthan is a desert, and Tamil Nadu, Kerala side is a coastal region. And weather also differs from day to day, time to time. We can say that climate are different in Indian culture. We can see that our temples, respected temples, have many of the sculptures. The sculptures were crafted by many of the great sculptures. I want to say that these. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కృష్ణ కుచేలుడు కదా. అయితే ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ అంటే మన అవసరం కొద్దీ మనకేదైనా అవసరం ఉంటే ఓకే వీడు నా ఫ్రెండ్ అంటాం. కానీ ఒకప్పుడు పురాణాలలో నా మిత్రుడికి ఆపద వచ్చింది అంటే నాకు వచ్చింది అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు.
అంటే గ్రంథాల ద్వారానో లేకపోతే కథల ద్వారానో ప్రతి ఒక్క దాని గురించి ప్రతి ఒక్క అంశం పైన కొంతవరకు వారికి అనుకూలమైన వాళ్ళు మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలో దాన్ని కథ రూపంలోనో గేయ రూపంలోనో లేదా కవులైతే వ్యాస రూపంలోనో ఎందరో మంది చాలా కృషి చేసి మన గురించి ఆలోచించి మన కోసం ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు. అయితే మనకెక్కడ ఉంటుంది, మనం అంతా డిజిటల్ లైఫ్ కదా, కాబట్టి మనము ఎంతసేపు టీవీస్, ఫోన్స్, సోషల్ మీడియాలో తప్పించి మనందరికీ సోషల్ మీడియాలో 100%కి ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ మనకి ఎంత కాదన్నా 60% అయితే నాలెడ్జ్ ఉంటుంది. కానీ పురాణాల మీద నాకు 50% కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని చెప్పగలిగేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంక్లూడింగ్ టీచర్స్ ఆల్సో. మన టీచర్స్కి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో మనలాగా ఫోన్స్ లేవు. వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియా నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు మన ముందు ఇంత ఎదిగి నుంచున్నారంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాని ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటే మనం ఎక్కడి వరకు వెళ్ళగలము అనే మైండ్ సెట్ని మనం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకంటే మనం ఉన్నత శిఖరాలలో ఉండాలని కోరుకుంటారు. ఏ టీచర్ కూడా తన పిల్లవాడు ఎదగొద్దు అని కోరుకోడు. మన